తోటలోని పూల అందాన్ని చూసి మీ తోటలోని మొక్కలకి నీళ్లు పోయటం మర్చిపోతున్నారా? పక్కవారి విజయాలను చూసి అసూయపడుతున్నారా? పక్కవారితో ఎప్పుడు పోల్చుకుంటూనే ఉన్నారా? నీ జీవితాన్ని నువ్వు జీవించటం లేదా? నీ కథకి నువ్వు రచయిత కాదా? నీ కథకి నువ్వు హీరో కాదా? ఇతరులతో పోల్చుకోవటం ఆపి మీ ప్రయాణాన్ని ఎలా ప్రేమించాలి? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్స్టాపబుల్ ఉమెన్ పాడ్కాస్ట్. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు తీరిగ్గా కూర్చొని ఫోన్లో సోషల్ మీడియా చూస్తున్నారు. మీ స్నేహితురాలి విదేశీ పర్యటన ఫోటోలో, మీ సహోద్యోగికి వచ్చిన ప్రమోషన్ పోస్టో, మీ బంధువులో సంతోషకరమైన కుటుంబ చిత్రమో, మీ పక్కన వాళ్ళు కారు కొనుక్కున్న ఫోటోలో ఏదో ఒకటి చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ ప్రమేయం లేకుండానే మీ గుండెలో ఒక చిన్న అలజడి మొదలైందా? వాళ్ళ జీవితాలు ఎంత బాగున్నాయో, నా జీవితంలో ఏముంది అని ఒక చిన్న నిట్టూర్పు. ఆ నిట్టూర్పుతోనే మీరు ఒక ప్రమాదకరమైన ఉచ్చులో అడుగు పెడుతున్నారు. దాని పేరే పోలిక అనే ఉచ్చు. మన ఆనందాన్ని నిశ్శబ్దంగా దొంగలించే ఒక దొంగ, మన ఆత్మవిశ్వాసాన్ని తినేసే ఒక చెదపురుగు. ఇప్పుడు మనం జనరల్గా అంటుంటాం కదా, అబ్బో వాళ్ళు అలా బాగా చెప్తున్నారు, నేను చెప్పలేకపోతున్నాను, నేను చెప్పగలుగుతానో లేదో, నాకు రావట్లే. మనకి టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల నేను చేయలేనేమో అనే ఒక భయం చెదపురుగులాగా మనల్ని తినేస్తుంది అనమాట. అది వెంటాటంగా తినేస్తుంది. మన కాన్ఫిడెన్స్ పోతుంది, మనకి ఇంకేముండదు, మనం చేయలేమేమో అని మన మీద మనకున్న కాన్ఫిడెన్స్ టోటల్ గా చచ్చిపోద్ది అనమాట. సో ఈ రోజు మనం ఆ ఉచ్చు నుండి ఎలా బయటపడాలి, అసలు మన దారేంటి, మన గమ్యం ఏంటి, అది గుర్తించి మన సొంత ప్రయాణాన్ని మనస్ఫూర్తిగా ఎలా ప్రేమించాలో తెలుసుకోబోతున్నాం. ద పాయిజన్ ఆఫ్ కంపారిజన్. పోలిక అనేది ఒక విషం లాంటిది. అసలు మనం ఎందుకు పోల్చుకుంటాం? చిన్నప్పటి నుండే మనకి ఇది నేర్పించారు. పక్కింటి అబ్బాయి మార్కులు, ఎదురింటి అమ్మాయి క్రమశిక్షణ, ఇలా ప్రతి దానిలోనూ పోలికే. ఇప్పుడు దానికి సోషల్ మీడియా కూడా తోడైంది. ఇక్కడ మనం చేసే అతి పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? మన జీవితంలోని తెర వెనుక నిజాలని ఇతరుల జీవితంలోని హైలైట్స్ రీల్స్తో కంపేర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. బిహైండ్ ద సీన్స్, హైలైట్స్ ఆఫ్ ద రీల్స్. సోషల్ మీడియాలో కనిపించేది 99% సంతోషమే, కానీ ఆ నవ్వు వెనుకున్న కన్నీళ్లు కానీ, ఆ విజయం వెనుకున్న పోరాటాలు కానీ, ఆ పర్ఫెక్ట్ ఫోటో వెనుకున్న 100 టేకులు మనకు కనిపించవు. ఒక రీల్ చేస్తున్నప్పుడు తీసుకునే 100 టేకులు మనకు కనిపించవు. వాళ్ళు ఒక సక్సెస్ సాధించారు అంటే దాని వెనకాల ఎంత కష్టపడి ఉంటారు, అవి మనకు కనిపించవు. ఈ అసమానమైన పోలిక మనలో అసూయని, అసంతృప్తిని, నిరాశని నింపేస్తూనే ఉంటుంది. మనం ఎంత సాధించినా, మన దగ్గర ఏమున్నా అది మనకి తక్కువగానే కనిపిస్తుంది. ఇది మన ప్రయాణం నుండి మనల్ని పక్కదారి పట్టించేస్తుంది. నువ్వు ప్రాపర్గా వెళ్తున్నావు, ప్రాపర్గా. పక్కనోడేదో బెంచ్ కార్లో వెళ్తున్నాడనో, పక్కనేదో ఆడి కార్లో వెళ్తున్నాడనో వాడితో ఎందుకు నువ్వు పోల్చుకుంటావు? నీ ప్రయాణం నువ్వు సాఫీగా వెళ్ళు రోడ్డు మీద. పోలిక మనని పక్కదారి వైపు మళ్ళిచ్చేస్తుంది అనమాట. మనం వెళ్ళే గమ్యాన్ని చెరిపేస్తుంది. అసలు మనం వెళ్ళే గమ్యం ఏంటో కూడా మనకు గుర్తుండదు ఈ పోలికల వల్ల. వేరే వాళ్ళని చూసి వాళ్ళలాగా మనం ఉండలేకపోతున్నాం, వాళ్ళలాగా మనం చేయలేకపోతున్నాం అని టోటల్గా మనకున్న కాన్ఫిడెన్స్ని మనం చంపేసుకుంటాము. అది మనం ఏం చెయ్యాలి, మన గమ్యం ఏంటో కూడా మర్చిపోతాం ఈ కంపారిజన్లో పడిపోయి. నీ పిల్లోడికి చాలా టాలెంట్ ఉంది, మార్కులు ఒక్కటేనా? ప్రతి ఒక్కల టాలెంట్కి మార్క్స్ కొలమానం కాదు. వాళ్ళకి టాలెంట్ ఉంటుంది. పిల్లలకి ప్రతి ఒక్క యూనిక్ క్వాలిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరు యూనిక్ అన్నమాట. అది గుర్తించాలి మనము. బ్రేకింగ్ ఫ్రమ్ లవ్వింగ్ యువర్ ఓన్ రేస్. అసలు మీ పరుగును మీరు ప్రేమించడం కూడా మర్చిపోతారు. దీని నుంచి మనం ఎలా విముక్తి పొందాలి? గుర్తుంచుకోండి, జీవితం ఒక పరుగు పందెం. ఇక్కడ అందరూ తమ తమ దారుల్లో తమ తమ వేగంతో పరిగెడుతున్నారు. పక్క దారి వైపు చూడటం మొదలు పెడితే మీ దారిలో మీరే తడబడతారు. ఈ పోలికల ఉచ్చు నుండి బయటపడడానికి ఇక్కడ కొన్ని శక్తివంతమైన మార్గాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి పరిగెడతా ఉంటారు. ఇద్దరు నువ్వు పరిగెట్టకుండా నీ పక్కన వాళ్ళని చూసి పరిగెడితే నీ ముందు ఏమొస్తున్నాయి, నీ అడ్డంకులే అంటే అవి ఎలా ఎదుర్కొంటావు?
నీ అడ్డంకుల్ని అధిగమించి పరిగెత్తాలి కదా నువ్వు. నీ అడ్డంకుల్ని అధిగమించి పరిగెత్తకుండా పక్కన వాళ్ళని చూస్తే ఆగిపోతావు. అందుకే పోలికల్ని మనం అసలు దీనిలోంచి ఎలా బయటపడాలి, శక్తివంతమైన మార్గాల్ని మీతో డిస్కస్ చేద్దాం. అసలు మనము వాళ్ళని అబ్జర్వ్ చేయాలి, గమనించటమే ఒక మొదటి అడుగు అన్నమాట. అవేర్నెస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. మీరు గమనించాలి, గమనించటమే మన మొదటి అడుగు. మీరు ఎప్పుడు ఎవరితో ఏ విషయంలో పోల్చుకుంటున్నారో గమనించండి. ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని గుర్తించండి. మీరు రీల్స్ చేస్తున్నారు, మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు, మీకన్నా ఏదో 5-6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బాగా లైక్లు వచ్చేసినాయి, వాళ్ళకి ఇవి బాగా వచ్చేసినాయి, నాకు ఇంకా ఎందుకు రావట్లే, నేను ఇంకా ఎక్కడో ఏదో చేయలేకపోతున్నాను అని చెప్పి పోల్చుకుంటా ఉంటారు. అసలు గమనించండి, మీరు ఎవరిని ఎక్కడ ఏ విషయంలో పోల్చుకుంటున్నారు. ఆ ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని గుర్తించండి. ఓకే, నేను ఇప్పుడు పోల్చుకుంటున్నాను, ఈ ఆలోచన నాకు అవసరం లేదు అని మీకు మీరు చెప్పుకోండి. ఈ గమనిక మీ మార్పుకి తొలిమెట్టు అవుతుంది. మీరు గమనించాలి, ఆ పోలికని అక్కడికక్కడే తుంచేసేయాలన్నమాట. అదే మీ తొలిమెట్టు. లిమిట్ యువర్ ట్రిగ్గర్స్. ఏ సోషల్ మీడియా అకౌంట్ చూసినప్పుడు మీకు మీ గురించి తక్కువగా అనిపిస్తుందో దాన్ని అన్ఫాలో చెయ్యి. ఎందుకు కష్టపడి ఫాలో చేయడం ఎందుకు? నేను అలా లేను ఇలా లేదని బాధపడటం ఎందుకు? ఆ సోషల్ మీడియాని అన్ఫాలో చేసే ఆ అకౌంట్ ని లేదా మ్యూట్ చేయండి. ఇది వారిని ద్వేషించటం కాదు, మీ మానసిక ప్రశాంతతని మీరు ప్రేమించుకోవడం. మీ ఆనందాన్ని దొంగలించే వాటికి మీ సమయాన్ని ఇవ్వద్దు. ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతని సాధన చేయండి. పోలికకు విరుగుడు కృతజ్ఞతే. మీ దగ్గర లేని వాటి గురించి ఎక్కువ ఆలోచించటం, నా దగ్గర అది లేదు, నా దగ్గర ఇది లేదు, వాళ్ళకి ఆ కారు ఉంది, ఈ కారు ఉంది. నీకు దేవుడు చక్కగా 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయిగా, ఎవరి మీద ఆధారపడకుండా ఉంటున్నావుగా. చేతులు లేని వాళ్ళని చూసి సంతోషపడు, నీకు చేతులు ఉన్నాయని చెప్పి. అన్నం కూడా దొరకని వాళ్ళని చూసి సంతోషపడు, అరే దేవుడు నాకు అన్నం ఇచ్చాడు, నాకు తినడానికి భోజనం ఉంది ఈ రోజు అని చెప్పేసి. మీ దగ్గర ఉన్న వాటి మీద దృష్టి పెట్టండి. మీరు ప్రతిరోజు పడుకునే ముందు మీరు కృతజ్ఞతగా భావించే 3 విషయాలను పుస్తకంలో రాయండి. మీ ఆరోగ్యం, మంచి ఆరోగ్యం ఇచ్చావు దేవుడా, నీకు థ్యాంక్స్. మంచి కుటుంబాన్ని ఇచ్చావు దేవుడా, మీకు థ్యాంక్స్. మంచి రత్నాలు లాంటి పిల్లల్ని ఇచ్చావు దేవుడా, నీకు థ్యాంక్స్. ఈ రోజు నాకు కానుకగా ఇచ్చావు దేవుడా, నీకు థ్యాంక్స్. ఇట్లా ప్రతిదానికి మీకు వేరే వాళ్ళకంటే కూడా చాలా ఉన్నతమైనవి ఉంటాయి. అవి చూసుకోండి ముందు, వాటికి కృతజ్ఞత తెలపండి ముందు. మీరు తాగిన ఒక కాఫీ కప్పు ఏదైనా కావచ్చు, కానీ ఇది మీ దృష్టికోణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మిమ్మల్ని మీతోనే పోల్చుకోండి. కంపేర్ యువర్ సెల్ఫ్ టు యువర్ సెల్ఫ్. పోలిక పెట్టుకోవాలి అంటే నిన్నటి మీతో ఈ రోజు మిమ్మల్ని పోల్చుకోండి. నిన్న ఎలా ఉన్నావు నువ్వు, ఈ రోజు ఎలా ఉన్నావు, నిన్నటి నీతో ఈ రోజు నువ్వు పోల్చుకో. నెల క్రితం కంటే ఇప్పుడు మీరు ఏం కొత్త విషయాలు నేర్చుకున్నారు, ఏం చేశారు, పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు మానసికంగా ఎంత ఎదిగారు. ఈ పోలిక మిమ్మల్ని నిరుత్సాహపరచదు. ఈ ఎదుగుదలను మీకు చూపించి మీకు స్ఫూర్తినిస్తుంది. సో ఎప్పుడు మీరు కాంపిటీషన్, మీరెవరికి కాంపిటీషన్ కాదు. లాస్ట్ ఇయర్ 90 కేజీలు ఉన్నావు, ఈ ఇయర్ 85కు రా, 80 కేజీలకు రా. నీతో నువ్వు కంపేర్ చేసుకో. నువ్వు కంపేర్ చేసుకుని తగ్గడానికి ఏం చేయాలో ట్రై చేయండి. నీకు బైక్ ఉంది, పక్కన వాళ్ళకి కారు ఉంది. అబ్బా, బైక్ మీద ఉంటది వెళ్తుంటే ఎంత బాగుంటది, నీకు బైక్ మీద ఉన్న ఇది కారులో ఉంటుందా? అట్లా అనుకోవాలి. అబ్బా, నాకు బైక్ ఉంది, తొక్కలో బైకు, కార్ లేదు. కార్లో వెళ్ళే వాళ్ళు నిన్ను చూసి అబ్బా బైక్ మీద ఎంత జాలీగా వెళ్తున్నాడు రా అనుకుంటారు. ఎప్పటికప్పుడు మనకి మనం కొత్తగా చూపించేలాగా మనల్ని మనం పోల్చుకోవాలి. అరే, లాస్ట్ టైం నేను ఇట్లా లేను, ఈసారి ఎలా ఉన్నాను, నేను మంచిగా నాకు ఇంగ్లీష్ రాదు, ఇప్పుడు మాట్లాడగలుగుతున్నానా లేదా, నేను లాస్ట్ టైము నిన్న మంచిగా వీడియో చేయలేకపోయాను, ఈరోజు కొత్త వీడియో చేయగలుగుతున్నానా లేదా, నిన్న కూర నాది చెడిపోయింది, ఈరోజు నేను మంచి కూర చేయగలుగుతున్నానా లేదా, నేను ఎగ్జామ్ బాగా రాయలేకపోయాను, రేపు ఎగ్జామ్ కోసం బాగా ప్రిపేర్ అవుతున్నానా లేదా. అరే, వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వీడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి మనం ఎందుకు ఫీల్ అవ్వాలి? ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి నాలో? నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే నేనేం ఇంప్రూవ్ చేసుకోవాలి? నేను కారు కొనాలంటే నేను ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి, ఎక్కడ సంపాదన పెంచుకోవాలి?
ఇలాంటి వాటిని నిన్ను నువ్వు పోల్చుకో. వేరే వాళ్ళని చూసి ఏంటో మా ఆయన ఏమీ తీసుకురాడు, మా ఆయన ఏమీ చేయడు, నేను ఎందుకు పనికిరాను అని ఒకరితో పోల్చుకొని నిరుత్సాహపడిపోయి ఏమీ చేయలేక ఇంట్లో మగ్గిపోయే బదులు ఆ పోల్చుకోవడం ఆపేసి చక్కగా నీకు నువ్వు నిన్న ఎలా ఉన్నావు, ఈ రోజు ఎలా ఉన్నావు, సంవత్సరం తర్వాత ఎలా ఉంటావు, సంవత్సరం క్రితం ఎలా ఉన్నావు, సంవత్సరం తర్వాత ఎలా ఉండాలి అని ఒక ప్రణాళికను నువ్వు సిద్ధం చేసుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారమే నువ్వు నడుచుకోవాలి. ఈ కంపారిజన్ ఆపేయండి. అసలు మీకు తెలుసా, ఎవరి ప్రయాణాలు వాళ్ళవి, అందరి ప్రయాణాలు వేరు కదా. అదెందుకు నువ్వు గుర్తించట్లేదు? నీ గమ్యం నీ ప్రయాణం నీది, వాళ్ళ జర్నీ వాళ్ళది. రియలైజ్. ఒక పువ్వు ఇంకో పువ్వుతో పోటీ పట్టం ఎప్పుడైనా చూసారా? పడదు. అది ఏ టైంలో పువ్వు విచ్చుకోవాలో, ఏ టైంలో పువ్వు వికసించాలో ఆ టైంలోనే వికసిస్తుంది. అంతే. అదే జీవితం. ప్రతి ఒక్కరి జీవిత పరిస్థితులు కూడా అంతే. అవకాశాలు, పోరాటాలు వేరు. ఒకరి విజయం మీ వైఫల్యం కాదు. వాటిని చూసి స్ఫూర్తి పొందండి, అసూయపడకండి. మీ సమయం వచ్చినప్పుడు మీరు కూడా వికసిస్తారు, మీకు కూడా సక్సెస్ వస్తుంది. టైం రావాలి అంతే. టైం కోసం వెయిట్ చేయి, మీకు కూడా సక్సెస్ వస్తుంది, మీరు కూడా వికసిస్తారు. ఫ్రెండ్స్, మీ జీవితం ఒక ప్రత్యేకమైన అద్భుతమైన కథ. దాని రచయిత మీరే. పక్కవారి కథను కాపీ కొట్టాలని ఎందుకు చూస్తారు? అస్సలు ప్రయత్నమే చేయొద్దు. మీ కథకి మీరే హీరో, హీరోయిన్. మీలోని ప్రతి లోపాన్ని, ప్రతి విజయాన్ని, ప్రతి పాఠాన్ని ప్రేమించండి. ఇతరుల తోటలోని పూలు అందంగా ఉన్నాయని మీ తోటలోని మొక్కలకి నీళ్లు పోయటం ఆపేయకండి. మీ మొక్కల్ని మీరు శ్రద్ధగా చూసుకుంటే మీ తోట కూడా పూలతో వికసిస్తుంది. కాబట్టి ఈ రోజు నుండి పోలిక అనే ఉచ్చుని తెలుసుకుందాం. మన ప్రయాణాన్ని ప్రేమిద్దాం, మన ఎదుగుదలని ఆస్వాదిద్దాం. ఎందుకంటే మీ కథ, మీ ప్రయాణం కేవలం మీది మాత్రమే. అది ఎంత విలువైందో కదా. ఇతరులతో పోల్చుకునే మీ అలవాటుని మీరు ఎలా అధిగమించారు? మీ అనుభవాల్ని కమెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రయాణాన్ని ప్రేమించండి. బీ అన్స్టాపబుల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.